ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను పథేర్ పాంచాలి అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ పుస్తక రచయిత శ్రీ విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారండి. వీరు ఈ పుస్తకాన్ని బెంగాలీ భాషలో రచించారు. దీనిని తెలుగు భాషలోనికి శ్రీ మద్దిపట్ల సూరి గారు అనువాదం చేశారు. ఇంకా పఠనం కొనసాగిస్తానండి. రాణు వాళ్ళ పెరటిగుమ్మం దాకా వెళ్ళేసరికి ఇంకా లోపలికి వెళ్ళటానికి గుండెలు లేకపోయినాయి దుర్గకి వాళ్ళ అమ్మమ్మ అంటే అమిత భయం. కాసేపు ఆ గుమ్మం దగ్గరే అటు ఇటు తచ్చాడి ఇంటికి తిరిగి వచ్చేసింది దుర్గ. వీధి గుమ్మంలోంచి లోపలికి వస్తూ అప్పు అక్కడే తలుపు చాటున పైకి కనిపించకుండా వినిపించకుండా ఏడుస్తూ నుంచుని ఉండడం చూసింది. వాడు అయినదానికి కానిదానికి ఏడ్చే రకం కాదు. వాడు అసలు ఎప్పుడూ సాధారణంగా ఏడవడు. కోపం తెచ్చుకుంటాడు, అభిమానం తెచ్చుకుంటాడు, కానీ ఏడవడు. ఇవాళ వాడికి చాలా కష్టంగా ఉండి ఉంటుంది. అంత మనసుపడి తెచ్చుకున్న పండ పోయింది. పైగా వాడి కళ్ళలో దుమ్ము కూడా కొట్టి తలవంపు కలిగించాడు అనుకుంది దుర్గ. వాడి ఏడుపు సహించలేకపోయింది. ఆ ఏడుపు వింటుంటే మనస్సు ఏమిటో మహా పీకుతున్నట్లుంది దుర్గకి. దుర్గ తమ్ముడి దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకుని ఓదారుస్తూ, ఏడవకురా అప్పు, ఏడవకు మరి, నా దగ్గరున్న డబ్బులన్నీ నీకే ఇస్తాగా ఆడుకోవటానికి, ఏడవకు రా. కళ్ళు మరీ మంట పుడుతున్నాయా? గుడ్డ చిరిగిపోయిందల్లే ఉందే చూడని అన్నది. మధ్యాహ్నం భోజనాలవి అయ్యాక అప్పు బయటకి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ ఉంటాడు. తాతల నాడెప్పుడో కట్టినది పడిపోవడానికి సిద్ధంగా ఉన్న పాత కొంప, సామాన్లు, పూర్వకాలపు కొయ్య కావడి పెట్టెలు, కుర్చీ పీటలు, గడమంచెలు, దండెపు వాసాలతో ఇల్లంతా ఇరకాటంగా ఉంటుంది. ఆ పెట్టెల్లో ఏమేముంటాయో వాటిని తెరవగా అప్పు ఎప్పుడూ చూడలేదు. వాటిల్లో దాచిపెట్టిన చెంబుల్లో, కుండల్లో ఏముంటాయనేది కూడా అప్పు అసలు ఎరగడు. అవన్నీ కలిసి ఇల్లంతా గుప్పున ఏదో పాత వాసనలు కొడుతూ ఉంటాయి. అవి వేటి తాలూకు వాసనలో వాడికి తెలియదు, కానీ ఆ వాసనలు ఏవో పాతగాథల్ని జ్ఞప్తికి తెస్తున్నట్లుంటాయి. ఆ గడిచిపోయిన కాలంలో అప్పు లేడు, కానీ ఈ వెదురుదన్నాలు ఉండేవి. తాతగారి వెదురు చువ్వల పెట్టే ఉండేది. అదిగో ఆ కొండగోగు చెట్టు చివరలు కనిపిస్తుంటాయే, ఆ చిట్టడివిలా కనిపించే ప్రదేశంలో ఎవరిదో మంటపం ఉండేది. అంతేకాదు, ఎంతోమంది ఆడపిల్లలు, మగపిల్లలు ఎన్నెన్ని పేర్ల వాళ్ళో ఒకప్పుడు ఈ ఇంట్లో ఆడుకుని ఉంటారు. వాళ్ళంతా నీడలుగా మారి ఎక్కడ విలీనమైపోయారో ఎన్నాళ్ళ నాటి సంగతి. తల్లి నీళ్లకు చెరువుకో ఏటికో వెళ్ళి తానొక్కడూ ఇంట్లో ఉన్నప్పుడు పగటివేళ వెలుతురులో ఆ పెట్టెలన్నీ మూతలు తీసి వాటిలో ఏమేం అద్భుతమైన వస్తువులున్నాయో పరీక్షించి చూడాలని వాడికి మహా అనిపిస్తూ ఉంటుంది. గదిలో మూల పైన మరీ ఎత్తుగా ఉన్న వెలిసె మీద తాటాకులవి, మామూలువి పుస్తకాలు ఓ గుట్ట ఉన్నాయి. అవి తన తాతగారైన రామచంద్ర తర్కాలంకార్ గారివని తండ్రి చెప్పాడు. వాటిని కనుక తనకు అప్పగిస్తే తానే ఒకసారి పైకి ఎక్కి వాటినన్నింటినీ ఓసారి కిందికి దింపి చూడాలని కూడా అనిపించేది. ఒక్కో రోజున వాడు ఆ అడవి వైపున ఉండే కిటికీ పక్కన కాశీదాసు మహాభారతం చదువుకుంటూ కూచుంటూ ఉంటాడు. తానిప్పుడు బాగా చదవడం నేర్చుకున్నాడు. ఇదివరకులా ఎవరో చదువుతుంటే వింటూ కూర్చోనక్కరలేదు. తానే అనర్గళంగా చదవగలడు. అర్థం కూడా అవుతూ ఉంటుంది. చదువు సంధ్యల్లో అప్పు చురుకైనవాడు. వాళ్ళ నాన్న వాడిని అప్పుడప్పుడు ముసలివాళ్లంతా చేరే గంగూలీ గారి మంటపం దగ్గరకు తీసుకొని వెడుతూ ఉంటాడు. ఏ రామాయణమో అంటే ఆధ్యాత్మ రామాయణం లాంటి ఏ కీర్తనల పుస్తకమో వాడి చేతికిచ్చి, చదువు నాయనా, చదివి ఓసారి వినిపించు వీళ్ళందరికీ అనేవాళ్ళు. ఆ ముదుసలులందరూ మహా మెచ్చుకునేవాళ్ళు. దీను చటర్జీ అనేవాడు, మా మనమడున్నాడా, సరిగ్గా మీ అబ్బాయి ఈడువాడే. చెబితే నమ్ముతారో లేదో కానీ వాడింతవరకు అక్షరాలన్నీ సరిగ్గా గుర్తుపట్టలేడు. నేనింకా ఎన్నాళ్ళుండబోయానోయ్, నేను కళ్ళు మూశానంటే ఏముంది, హరిహరుడి హృదయం పుత్రగర్వంతో ఉబికిపోయేది. మీకు అంత కర్మ ఏం పట్టింది? పుట్టిన నాటి నుంచి వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళాయే. మేం పేదవాళ్ళం. ఏమైనా పండిత వంశం కదా మాది. మా తండ్రి గారు తాటాకుల నిండా ఒట్టి పుస్తకాలే వ్రాసిపోలేదు, వంశానికి ఒక చాలు ఏర్పరిచిపోయారు.
అది ఎక్కడికి పోతుంది అనుకునేవాడు తనలో తాను. వాళ్ళ ఇంటి కిటికీకి కొంచెం అవతలగా చుట్టూ మదురు గోడ. ఆ గోడని ఆనుకుని అవతల ఒకటే అంతా అడవి. ఆ కిటికీ దగ్గర కూర్చుంటే చాలు, నీలి సముద్రపు అలల్లాగా భాండీర శాఖోటక వృక్షాల చివళ్ళు, ఆ చెట్లవి ఈ చెట్లవి, వేళ్లాడే రకరకాల తీగలు, ఏళ్ల తరబడిన ఉన్న వెదురు చెట్లు వయోభారం వల్ల పక్కనున్న కర్ణికార వంచాల్తా చెట్ల మీదికి ఒరిగిపోతూ ఉండడం, వాటి కింద వెలుతురు తక్కువగా ఉండే చోట కాటుక పిట్టలు గంతులు వేస్తూ ఉండడం కనిపిస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద చెట్ల కింద అడవిలా అలుముకుపోయిన చిన్న చిన్న మొక్కల తీగలు ఎండ వెలుగుని చూడటానికి ఒకదాన్ని ఒకటి త్రోసుకుని ముందుకు వస్తున్నట్లు ఉంటాయి. ఈ జీవితపు పోరాటంలో మదించి విజృంభించిన పక్కనున్న మహావృక్షపు నీడలో అణిగిపడి ఉండే చెట్ల ఆకులు కొమ్మలు వెలవెలలాడుతూ ఎండి రాలిపోతున్నాయి. మిత్తి నెత్తిన కూర్చుని ఉన్న వాటి దృష్టికి అడవి అంతటినీ మిలమిలలాడించే శరత్కాలపు ఎండ, పెడమొలిచిన పూల చెట్ల పూల వాసనలతో గుబాళిస్తూ ఉండే పృథివీ తన సౌందర్య రహస్యాన్ని విస్తృతం చేసుకుంటూ కనుమరుగైపోతున్నట్లు ఉంటుంది. వాళ్ళ ఇంటి పక్కన ఆ అడవి ఇటు నీలి మైదానం వరకు అటు ఏటి గట్టు వరకు వ్యాపించి ఉంటుంది. అప్పు వాళ్ళకది ఎంత తిరిగినా తిరగనట్లే, తరగకుండా తిరుగుతున్నట్లే ఉంటుంది. అప్పు అక్కతో కలిసి ఆ అడవిలో చాలా దూరం తిరిగాడు. కానీ ఆ అడవి ఎక్కడితో ఆఖరైందో తెలియలేదు వాడికి. తిత్తిరాజు చెట్ల కిందుగా ఉన్న దారే ఎటు చూసినా 4 వైపులా లావుపాటి తిప్పతీగలు, గుత్తులు గుత్తులుగా ఉన్న వంచాల్తా పళ్ళు, ఇరుకుదారి ఒకటి మామిడి తోపు దాకా వచ్చి ఆగిపోతుంది. మళ్ళీ ఆ చెట్ల కింద నుంచి ఈ చెట్ల కింద నుంచి అడవి బచ్చలి ఉమ్మెత్త పులిగోరు చెట్ల మధ్య నుంచి వెళ్ళటం మొదలెడితే ఎక్కడ తేలుతారో తెలియదు. నస్దుందుల్ తీగలు ఎక్కడో ఆకాశంలో వేళ్లాడుతున్నట్లుంటాయి. పెద్ద పెద్ద దిరిసిన చెట్ల పాకుడు పట్టిన కొమ్మల్ని పెడమొలిచిన మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఈ అడవి దాని శ్యామలత్వంలోని నూతన స్పర్శ వాడి మనస్సుని వాడి అక్క మనస్సును పులకింపచేస్తుంటాయి. పుట్టినప్పటి నుంచి సుపరిచితమైనది అడవి వాళ్ళకి. క్షణము ఏదో తెలియని ఆనందంతో వాళ్ళ పిపాస హృదయాల్ని అపూర్వ విచిత్ర రసానుభూతితో నింపివేస్తూ ఉంటుంది. వర్షానికి నిగనిగలాడుతూ పచ్చగా ఉన్న చెట్ల పొదల మీది కరంజ పుష్పాల పసుపు పచ్చని చివుళ్ళు, అస్తమయపు నీడలో పెద్ద అడవి ఉమ్మెత్త కొమ్మ మీద మెల్లిగా అటు ఇటు ఉడత ఒకటి తిరుగుతూ ఉండటం, కావలసినన్ని ఫలపుష్పాలు అన్నిటికంటే దట్టంగా అడవికి దగ్గరగా ఉన్న పొదల మీద కొమ్మని ఏవో తెలియని పిట్టలు వాలి ఉండడం, అలాంటప్పుడు వాడి మనసుకు కలిగే అపూర్వ గంభీరానందాన్ని ఎవరికీ వర్ణించి చెప్పలేడు వాడు. అదేదో స్వప్నం, ఇంద్రజాలం. 4 వైపులా పక్షులు మధురంగా రొదచేస్తూ ఉంటాయి. జలజల పూలు రాలుతూ ఉంటాయి. సంజనీడలు మరింత దట్టంగా అలుముకుంటూ ఉంటాయి. ఈ అడవిలో ఒకచోట ఎక్కడో ఒక వింతైన పురాతనపు చెరువు ఒకటి ఉంది. దాని గట్టునే దేవాలయం ఉన్నది. ఇప్పుడు గ్రామదేవత పంచానన్ ఠాకూర్ ఉన్నట్లుగానే ఒకప్పుడు ఈ ఆలయంలో విశాలాక్షి దేవత కూడా అలా ఉండేది. ఊళ్ళో ముజందారు వంశీయులచే ప్రతిష్ఠింపబడిన దేవత ఆమె. ఒకప్పుడు తమ కోరికలు సిద్ధించడంతో వారు దేవీ మందిరంలో నరబలులిచ్చారు. అందుకు ఆమె ఆగ్రహించి తాను ఆలయం విడిచిపెట్టిపోతున్నానని కలలో కనిపించి చెప్పి వెళ్ళిపోయింది. అంతే, మళ్ళీ తిరిగి రాలేదు. ఎన్నాళ్ల నాటి కథో ఇది. విశాలాక్షి పూజలు జరగటం చూసిన వ్యక్తి అంటూ ఎవ్వరూ సజీవులై లేరు ఇప్పుడు. ఆలయం అంతా పడిపోయింది. ఆలయానికి ఎదురుగా ఉన్న చెరువు పూడిపోయి దొరువుగా మిగిలిందిప్పుడు. చుట్టూ అడవి అల్లుకుపోయింది. మజుందార్ వంశంలో దీపం పెట్టడానికైనా ఎవరూ లేరిప్పుడు. అయితే అది చాలా కాలం క్రిందటి గాథే. ఊళ్ళో స్వరూప్ చక్రవర్తి పొరుగురు భోజనానికి వెళ్ళి తిరిగి వస్తున్నాడు. సందెవేళ రేవు దాటి వస్తూ దారి పక్కనే ఒక 16 ఏళ్ల సుందరి నుంచుని ఉండటం చూశాడు. ఊరికి దూరం ఆ ప్రదేశం. సంధ్యవేళ కూడా దాటిపోయింది. దారిలో ఎక్కడా ఎవరూ లేరు. అలాంటి సమయంలో అడవి ప్రాంతంలో అల్పవయస్కురాలైన సుందరిని చూడడంతో స్వరూప్ చక్రవర్తి సహజంగా విస్మితుడైనాడు. కానీ అతడు ఇంకేమీ మాట్లాడకముందే ఆ సుందరి కొంచెం గర్వ మిశ్రిత కంఠంతో, నేను ఈ గ్రామంలోని విశాలాక్షీదేవిని. కొద్ది రోజుల్లో
ఊళ్ళో కలరా మసూచికాలు ప్రారంభమవుతాయి. చతుర్దశి నాటి రాత్రి పంచానంద ప్రదేశంలో 108 గుమ్మడికాయలు కొట్టి కాళీ పూజ చెయ్యమని చెప్పు. ఆ మాట పూర్తి అవుతుండగానే నిర్ఘాంతపోయి చూస్తున్న స్వరూప చక్రవర్తి కళ్ళ ఎదుటిలో నుంచి ఆ సంధ్యవేళ అప్పుడప్పుడే అలుముకు వస్తున్న మంచు తెరలో అంతర్హితురాలైపోయింది ఆ సుందరి. ఇది జరిగిన కొద్ది రోజులకే ఊళ్ళో అంటువ్యాధులు ప్రబలాయి. ఈ కథలన్నీ ఎన్నిసార్లు విన్నాడు తాను. కిటికీ పక్కన నుంచోగానే విశాలాక్షి దేవత వాడి స్ఫురణకు వస్తూ ఉంటుంది. విశాలాక్షిదేవి ఒక్కసారైనా ప్రత్యక్షం కాదా? హఠాత్తుగా ఆ అడవిదారిలో తిప్పతీగ దిగజారింది. ఆ సమయంలో చూపులకు చాలా చక్కగా ఉంది. ఎర్రంచు చీర కట్టుకుంది. మెళ్ళోనూ చేతుల్ని అమ్మవారి నగల్లాంటివి ఉన్నాయి. ఎవరు నువ్వు అన్నది. నేను అపూని అన్నాడు. నువ్వు చాలా మంచి పిల్లవాడివి. నీకేం వరం కావాలి? వాడు పక్క మీద పడుకుని ఉంటాడు. ఒక్కోమారు పిల్లగాలుల మీదుగా ఎన్నో పూలతీగల రకరకాల వాసనలు తేలి వస్తూ ఉంటాయి. దూరాన ఎక్కడో పెద్ద చెట్టు చిటారు కొమ్మను నీటిగ్రద్ద అరుస్తూ ఉంటుంది. ఈ కుగ్రామపు ప్రస్తుత సుఖదుఖాలకు అతీతంగా శరత్కాలపు మిట్ట మధ్యాహ్నం వేళ నీలాకాశ పథంలో ఉదాసీనయైన సంచార దేవత మధుర కంఠ స్వరకీర్తి దూర దూరాలకు పోతూ ఎక్కడో విలీనమైపోతున్నట్లు ఉంటుంది. ఎప్పుడు నిద్ర తోసుకొచ్చిందో తెలియదు. కానీ నిద్రలేచి చూసేసరికి ఆట్టే పొద్దు లేదు. కిటికీ బయట అడవి అంతా నీడలు వ్యాపించాయి. వెదురు చెట్ల చివర్లన నీరెండ పడుతోంది. రోజూ ఈ వేళప్పుడు నిర్జనారణ్యం కేసి చూస్తుంటే వాడికి అద్భుతమైన ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. మనస్సుకి అపూర్వమైన ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇలాంటి లతాపుష్పాదుల మధుర వాసనలతో నిండిన రోజులు ఇది వరకు కూడా ఎప్పుడో ఒకసారి వచ్చి ఉంటాయి. అప్పటి అనుభూతానందపు అస్పష్ట స్మృతులు వచ్చి ఈ రోజుల్ని భవిష్యత్తులోని ఏవో అనిర్దిష్టానందపు ఆశలతో నింపివేస్తూ ఉంటాయి. ఏదో సంభవించబోతోంది. ఈ రోజులు వృధాగా వెళ్ళిపోవు. వీటికి ఆఖరిని ఏదో అనిర్వచనీయమైన ఆనందం కాచుకుని ఉన్నది అని అనిపిస్తూ ఉంటుంది వాడికి. ఈ అపర్ణాహ వేళలలో పుట్టినప్పటి నుంచి సుపరిచితమైన ఆనందదాయకమైన ఈ అడవిలో ఎన్ని అద్భుతమైన స్వప్నలోకపు విషయాలు మైమరుచుకుని పెనవేచుకుని ఉన్నాయి. వెదురుతోపు మీది ఛాయామయమైన ఆకాశం కేసి చూస్తూ ఉంటే ఒక యువక వీరుని ఉదారతను అవకాశంగా తీసుకుని ఎవరో ఓ యాచకుడు అతడికి కవచకుండలాలను అడిగి తీసుకునేందుకు వచ్చిన చెయ్యి చాచటం కనిపిస్తూ ఉంటుంది. ఇంత అంబలి త్రాగి వచ్చి ఎవరో ఓ దరిద్ర బాలకుడు సావాసగాళ్లతో పాలు త్రాగి వచ్చానని చెప్పి ఆనందంతో గంతులేయటం కనిపిస్తూ ఉంటుంది. ఈ పాడుపడ్డ నివేశనంలోని బిల్వవృక్షం కిందనే అంపశయ్య మీద పడుకున్న భీష్ముడికి తన తీక్ష్ణ శరంతో పృథ్వీని భేదించి అర్జునుడు పాతాళగంగను పైకి తీసుకొనొచ్చి నోటికి అందించినది తెలుస్తుంది. దశరథ మహారాజు తన తొలి యవ్వనంలో సరయూ తీరమందలి వనానికి వేటకై వెళ్ళి నీళ్లు ముంచుకుంటున్న పేద బాలకుణ్ణి బాణంతో కొట్టింది ఇక్కడే. అది సరిగ్గా రాణూదీది వాళ్ళ పెద్ద తోటలో జామ చెట్ల కింద దొరువుందే అక్కడ దాని ఒడ్డునే జరిగింది అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళింట్లో ఓ పుస్తకం ఉంది. అందులో కాగితాలు బూడిద రంగుకు తిరిగాయి. బైండ్ కొంత చిరిగిపోయింది. వీరాంగనా కావ్యం అని రాసి ఉంది దాని మీద. రచయిత పేరు మాత్రం తెలీదు. మొదటి పుటలు కొన్ని చిరిగిపోయాయి. పుస్తకం మాత్రం చాలా నచ్చింది. ఊరికి ఉత్తరపు వైపు తోపులో కుటాయి చండీ వ్రతం జరిగే రోజునే వనసంతర్పణకు తల్లితో కూడా వెడుతూ ఉంటాడే. ఎవరు ఎరగరు. కానీ చుట్టూ అడవి పెరిగి ఉన్న ఆ చిన్న దొరువే మహాభారతంలో వర్ణించబడిన ద్వైపాయన హ్రదం. ఆ నిర్జన ప్రదేశంలోని దొరువులోనే తొడలు విరిగి అవమానితుడైన ఆ వీరాధి వీరుడు ఒక్కడూ పడి ఉంటాడు. ఎవరికీ కనపడడు. ఎవరూ కనుక్కోలేరు అసలు. ఉత్తరపు వైపు వంగచేలల్లోంచి రైతులు వెళ్ళిపోతారు. ఎక్కడా ఒక్క పిట్టైనా ఉండదు. సోనాడాంగా మైదానానికి అవతల ఎవరూ ఎరుగని నివాసాలేవీ లేని అజ్ఞాత ప్రదేశంలో కృష్ణపక్షపు రాత్రులు కారు చీకటి క్రమంగా కమ్ముకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు వేల సంవత్సరాల క్రితపు మానవుల వేదన, ఒక్కొక్కప్పుడు పేద తండ్రి వంచనకి గురైన అమాయక బాలుని ఉల్లాసంతో, ఒక్కొక్కప్పుడు దురదృష్టవంతుడు నిస్సహాయుడు అసహాయసూరుడు అయిన
రాజపుత్రుని చిత్తరువుతోనూ ప్రవర్ధమానమవుతున్న వాడి ఉత్సుక హృదయంలోని సానుభూతితోనూ జాగృతము సార్థకము అవుతూ ఉంటుంది. ఈ పేరు తెలియని రచయిత పుస్తకం చదువుతూ ఉంటే వాడికి ఎన్నిసార్లు కళ్ళు చెమర్చాయి. అప్పు వాళ్ళ నాన్న ఇంట్లో లేడు. ఉంటే తాను ఇతర ధ్యాసలన్నీ వదులుకుని ఆ పుస్తకాల దస్తరం విప్పుకొని ముందు పెట్టుకుని కూర్చోవాలి. ప్రొద్దు శాంతం కుంకుతున్న వాడికి అక్కడి నుంచి విముక్తి ఉండదు. వాడి మనసు తహతహలాడుతూ ఉంటుంది. ఇంకా ఎంతసేపని అలా శుభంకరిలోని వృత్తాలు బట్టి పెడుతూ కూర్చోవటం? ఇవాళకి ఇంకా ఆడుకోవటం మానాల్సిందేనా? ఇంకా పొద్దెక్కడుందేమిటి? తండ్రి మీద కోపము అభిమానము రేగిపోయేది వాడికి. హఠాత్తుగా తలవని తలంపుగా వాడికి ఆ పూట సెలవు దొరికేది. పుస్తకాల దస్తరం గభీమని ఏదో ఒక మూల పారేసి బాగా నీడగా ఉన్న ముంగిలిలోనికి పోయి గంతులేయటం మొదలెట్టేవాడు. అపూర్వము అద్భుతము అయిన సంధ్యవేళ నీడ బాగా ఉన్న చెట్ల దగ్గరగా బొమ్మరిల్లు, తిప్పతీగలు, తంతితీగల్లా కట్టి ఉంటాయి. ఖర్జూరపు మట్టలు ఒరిగి ఉంటాయి. అడవి వైపు నుంచి చల్లటి వాసనలు వస్తూ ఉంటాయి. పెదనాన్నగారి పాడుబడ్డ స్థలంలోని పంపరపనస చెట్టు చివరిని నీరెండ తళతళలాడుతూ ఉంటుంది. నిగనిగలాడే బాదంకాయ రంగు రెక్కలు గల పిట్ట అడవి బచ్చలి పొదమీదికి ఎగిరి వచ్చి వాలుతూ ఉంటుంది. కొత్త మట్టి వాసనలు, చిన్నపిల్లల జగత్తు ఎంత ఆనందంతో నిండి ఉంటుందో! ఆ ఆనందాన్ని ఇతరులకి ఎవరికైనా ఎలా తెలియచెప్పటం? సందె పడ్డాక సర్వజయ బియ్యం పొయ్యి మీద పెట్టింది. అప్పు వసారాలో చాప వేసుకుని కూర్చున్నాడు. కటిక చీకటి, కీచురాళ్ల ధ్వనులు వినిపిస్తున్నాయి. దసరా పండగలు ఇంకా ఎన్నాళ్ళుంటాయమ్మా అని అడిగాడు అప్పు. దుర్గా కత్తిపీట ముందు పెట్టుకుని కూర తరుగుతూ కూర్చుంది. ఇంకా 22 రోజులున్నాయి కదమ్మా అంది. ఆ పిల్ల లెక్క సరిగ్గానే వేసింది. వాళ్ళ నాన్న ఇంటికి వస్తాడు. తనకి, తమ్ముడికి, అమ్మకి బొమ్మలు, కొత్త బట్టలు తెస్తాడు. తానిప్పుడు కొంచెం పెద్దదవుతోందని వాళ్ళమ్మ పొరుగిళ్ళకి ఎక్కడికి భోజనానికి వెళ్ళనివ్వడం లేదు. పూరీలు తింటే ఎలా ఉంటాయో కూడా మర్చిపోయింది తాను. కళకళలాడే శరత్ పూర్ణిమ నాటి వెన్నెల రాత్రి వెదురుతోపులో నీడలు ప్రాకిన దారినే నడుస్తూ అందరికంటే ముందు అందరి ఇళ్లకి పోయి లక్ష్మీ నోము తాలూకు పేలాలు, బొరుగులు, అటుకులు కొంగు నిండా మూట కట్టుకుని తెచ్చుకునేది. ప్రతి ఇంటా శంఖధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. దారే పెడుతూ ఉంటే పూరీలు వండుతున్న వాసనలు వస్తూ ఉంటాయి. అమ్మవారి సాయంత్రపు నైవేద్యం ఎవరైనా తమ ఇంటికి పంపితే ఏం, తాను చాలా పేలాలు, బొరుగులు తెచ్చేది. 2 రోజులు అమ్మ అదే తనకు చిరుతిండిగా పెట్టి తాను తింటుంది. ఆసారి చిన్నమ్మమ్మ గారు అయిన ఇంటి ఆడపిల్ల శూద్రపిల్లల్లాగా పేలాలు అవి తెచ్చుకోవటానికి ఇంటింటికి తిరగడమేమిటి? చూసేవాళ్లకు బాగుండదు ఇలాంటివన్నీ. ఇలా ఇంకెప్పుడు పంపకమ్మాయి అన్నది. అంతే. అప్పటినుంచి తానెక్కడికి వెళ్ళనే లేదు. పేక ఆడుకుందాన్రా అంది దుర్గ. ఆ గదిలోకి వెళ్ళి పేక తీసుకురా, ఆడుకుందాం మరి. దుర్గ బిక్కుబిక్కుమంటూ అప్పు ముఖం కేసి చూసింది. అప్పు నవ్వుతూ పద నేనున్నానుగా అన్నాడు. దాని భయం చూడాలి. రోజుల్లా ఊరంతా అగమ్మ కాకిలా తిరగటానికేం భయం ఉండదు. కానీ రాత్రులు ఈ గదిలో నుంచి ఆ గదిలోకి వెళ్ళమంటే చాలు, ఎక్కడి లేని భయంతో బిగుసుకుపోతుంది అన్నది తల్లి. శిష్యులింటి నుంచి ఎక్కడి నుండో అప్పు తెచ్చిన చీట్ల పేక ఇది. పేక ఆడడంలో ముగ్గురే. అప్పుకింతవరకు ఏ రంగేదో తెలీదు. మధ్య తన చేతిలో ముక్కలు అవతల పార్టీలో కూర్చున్న తల్లికి చూపిస్తూ ఇదేం రంగు, డైమనా చూడమ్మా అని అడుగుతుంటాడు. దుర్గకి వాళ్ళ చాలా హుషారుగా ఉంది. రాత్రులు సాధారణంగా వంట చేయడం అంటూ ఉండదు. మధ్యాహ్నం వండిన అన్నం కూరే మామూలుగా రాత్రిళ్ళు కూడా. ఇవాళ అన్నం కూర కూడా వండుతోంది. అది దుర్గకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళకి ఏదో పండగలాగా ఉంది. ఆట ఆడుతూ కథ ఏమైనా చెప్పరాదా అమ్మా అని అడిగాడు అప్పు. ఇంకా ఇక్కడితో ఆపేస్తానండి. తిరిగి తరువాయి భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు గనక పథేర్ పాంచాలి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి మరింతగా ప్రోత్సహించండి నన్ను. ఉంటానండి. నమస్కారం.